హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము సింగిల్ పీస్ అంబ్రెల్లా టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ మెజర్మెంట్స్ అనేవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్. ఈ మెజర్మెంట్స్కి లూజ్ కోసం ఎంత యాడ్ చేసుకోవాలి, ఫార్ములాస్ ఎలా అప్లై చేసుకొని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు కటింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. లైనింగ్ క్లాత్ 2 మీటర్స్ లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ అనేది 2 మీటర్స్ కదా, దీన్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. అది స్ట్రైట్ కట్ కుర్తీకైనా సరే లేదా ఈ టాప్కైనా సరే ఫోల్డింగ్ అనేది సేమ్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇవి ఎడ్జెస్. దీన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే ఇలా ఓపెన్ చేసుకొని, అంటే ఇది ఎడ్జ్, అది ఎడ్జ్, ఈ ఎడ్జెస్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని, అంటే ఇది 2 ఫోల్డ్స్ కదా, దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్లాత్ అనేది 4 ఫోల్డ్స్ మీద వస్తుందన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక టాప్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ యొక్క లెంత్ అనేది 41 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి, అంటే 42.5 ఇంచ్. ఇక్కడ మనం లైనింగ్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉండే విధంగా చూసుకోవాలి. 42.5 ఇంచ్లో నుంచి 3 లేదా 4 ఇంచెస్ని మైనస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచెస్ని మైనస్ చేస్తున్నాను. కరెక్ట్గా 4 ఇంచెస్ని మైనస్ చేస్తే మనకి 42.5లో నుంచి 4 ఇంచెస్ని మైనస్ చేస్తే 38.5 కరెక్ట్గా మనకి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లెంత్ని మార్క్ చేసుకున్నాక షోల్డర్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం బ్యాక్ నెక్ని బేస్ చేసుకొని షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో అనేది టాప్ కార్డ్స్లో డిస్ప్లే చేస్తాను, లేదా లాస్ట్ ఎండ్ స్క్రీన్స్లో డిస్ప్లే చేస్తాను. మీరు అందులో చూసి తెలుసుకోవచ్చు. ఇక నేను బ్యాక్ నెక్ అనేది హై నెక్ పెడుతున్నాను, అందుకనేసి షోల్డర్ అనేది ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఫుల్ షోల్డర్ విత్ 14 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 7 ఇంచెస్. టేప్ని 7 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో ఆర్మ్ డౌన్ కూడా అంతే పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్క్వేర్ బాక్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. 7 ఇంచెస్ కరెక్ట్గా సరిపోయింది. ఇలా మార్క్ చేసుకున్నాక ఎక్కడైతే మనం ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తామో అక్కడ చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 36 ఇంచెస్. ఈ మెజర్మెంట్స్ అనేవి బాడీ మీద తీసుకున్న మెజర్మెంట్స్, అందుకనేసి ఈ 36కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి మనము లూజ్ కోసము 2 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ 36 ఇంచెస్కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 38 ఇంచెస్. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 9.5 ఇంచ్. టేప్ని 9.5 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ 1 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకొని ఆర్మ్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక నడుము ఎక్కడ మార్క్ చేసుకోవాలి అంటే 13 ఇంచెస్ దగ్గర వేస్ట్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఈ 13 ఇంచెస్ దగ్గర మనం వేస్ట్ రౌండ్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 29 ఇంచెస్, దానికి 3 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్కి 2 ఇంచెస్ని యాడ్ చేసుకున్నాము, వేస్ట్ రౌండ్కి 3 ఇంచెస్ని యాడ్ చేసుకుంటున్నాము. 29 + 3 అంటే 32. దాన్ని బై 4 చేసుకోవాలి, అంటే 8 ఇంచెస్. టేప్ని 8 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక 19 ఇంచెస్ దగ్గర హిప్ రౌండ్ని మెజర్ చేసుకోవాలి. అంటే ఈ హిప్ లెంత్ అనేది 19 ఇంచెస్. ఇవి కూడా బాడీ మీద మెజర్ చేసుకోవచ్చు. ఈ 19 ఇంచెస్ దగ్గర హిప్ రౌండ్ మార్క్ చేసుకోవాలి.
ఇక్కడ హిప్ రౌండ్ 39 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ని యాడ్ చేసుకోవాలి, అంటే 43 ఇంచెస్. ఆ 43ని బై 4 చేసుకోవాలి. 43/4 చేసుకుంటే 10.75. టేప్ని 10.75 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కేవలం 1 ఇంచ్ మాత్రమే ఖర్చులకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1.5 ఇంచ్ అవసరం లేదు. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి ఇలా డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ వేస్ట్ రౌండ్కి ఈ హిప్ రౌండ్కి ఎక్కువ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకొని ఇలా కర్వ్ తిప్పాము అంటే ముడతలు అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనము ఇక్కడ ఎలా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి అంటే ఈ వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దానికి డాట్స్ కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ వేస్ట్ రౌండ్ అనేది 29, దానికి 3 ఇంచెస్ని యాడ్ చేసుకుంటే 32 కదా, దాన్ని బై 4 చేసుకుంటే 8 ఇంచెస్. మనం ఏం చేసాము, 8 దగ్గర ఇలా పెట్టుకొని మార్క్ చేసుకున్నాము. ఆ 8కి డాట్స్ కోసం 1 ఇంచ్ని యాడ్ చేసుకోవాలి, అంటే 9 ఇంచెస్. 9 ఇంచెస్ దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ముడతలు రాదు, ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనం డాట్స్ పట్టుకుంటాం అనమాట. అంటే ఇదనమాట. ఇప్పుడు మనకి మార్కింగ్ అనేది బిగ్ లైన్స్ మార్క్ చేశాను కదా, ఇవి. ఇప్పుడు మనము ఈ డాట్స్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కర్వ్ తిప్పుకోవాలి. ఇక్కడ కటింగ్ అనేది ఈ లైన్ అన్నమాట. ఇక్కడ మనం డాట్స్ ఎలా పట్టుకోవాలి అంటే చెస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 10 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతే ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ యాక్చువల్గా చెస్ట్ రౌండ్ అనేది 36 ఇంచెస్ కదా, దానికి మనం అప్లై చేసుకోవాలి. 2 ఇంచెస్ని లూజ్ కోసం యాడ్ చేసుకున్నాము, అంటే 38 వస్తుంది కదా, దానికి ఫార్ములా అప్లై చేయకూడదు. యాక్చువల్ చెస్ట్ రౌండ్ ఎంత, 36 ఇంచెస్, దానికి ఫార్ములా అప్లై చేసుకోవాలి. 36 ఇంచెస్ని బై 10 చేసుకుంటే 3.6, అంటే 3.5 ఇంచ్ అంటే ఈ బిగ్ లైన్ దగ్గరికి, 3.6 అంటే పక్కన లైన్ ఉంది కదా అక్కడికి అనమాట. టేప్ని 3.6 దగ్గర ఇలా పెట్టుకోవాలి. మనం ఎక్కడైతే వేస్ట్ లెంత్ మార్క్ చేసుకున్నామో కరెక్ట్గా అక్కడికే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ప్లస్ మార్క్ చేసుకొని ఈ ప్లస్ మార్క్ దగ్గర నుంచి 3 ఇంచెస్ పై వైపుకి, 3 ఇంచెస్ కింద వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ మార్క్ దగ్గర నుంచి మనం డాట్స్ కోసం 1 ఇంచ్ పట్టుకున్నాము కాబట్టి ఈ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ అవతల వైపుకి, 1/2 ఇంచ్ యువతల వైపుకి ఇలా మార్క్ చేసుకొని డాట్స్ పట్టుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఫ్రంట్ నెక్ మరియు బ్యాక్ నెక్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ ఎలా మార్క్ చేసుకోవాలి అంటే ఈ షోల్డర్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ నెక్ యొక్క డౌన్ అనేది 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకుంటున్నాము. ఇలా మార్క్ చేసుకొని నెక్ రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. ఫ్రంట్ నెక్ అనేది 5.5 ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. 5.5 ఇంచ్ లేదా 6 ఇంచెస్, ఏ సైజు వాళ్ళకైనా సరే. స్మాల్ నెక్ కావాలి అనుకున్న వాళ్ళు 5 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. మీడియం సైజ్ కావాలి అనుకున్న వాళ్ళు 5.5 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. కరెక్ట్ సైజ్ కావాలనుకున్న వాళ్ళు 6 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ వెళ్ళాము అంటే ఏ సైజ్ వాళ్ళకైనా సరే 6ని క్రాస్ చేసాము అంటే డీప్ అయిపోతుంది. అందుకనేసి 6 వరకు మాత్రమే ఫ్రంట్ నెక్ అనేది ఉండేలా చూసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకొని నెక్ యొక్క రౌండ్ షేప్ మార్క్ చేసుకోవాలి. ఏ షేప్ కావాలి అన్నా ఈ బాక్స్లోనే మనం డ్రా చేసుకోవాలి. ఇక నేను రౌండ్ షేప్ పెడుతున్నాను. ఇలా డ్రా చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక ఇక్కడ బాటమ్ సైడ్స్న
ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. బాటమ్ సైడ్ ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వైపు ఫస్ట్ మనం బ్యాక్ నెక్ని కటింగ్ చేసుకుంటాము. తర్వాత 1 లేయర్కి మాత్రమే ఫ్రంట్ నెక్ని కటింగ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ కాబట్టి దీన్ని ఇలా డివైడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ వేస్ట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ హిప్ దగ్గర కూడా ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక బాటమ్ పార్ట్ని పక్కన పెట్టుకోవాలి. అంటే అది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఈ లేయర్కి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఫ్రంట్ సైడ్ క్రాసులు కటింగ్ చేసుకోవాలి. క్రాసులు తీయటం కోసం 0.75 లోపలికి మార్క్ చేసుకొని క్రాసులు అనేది మనం ఈ లైన్ దగ్గరికి, ఇవన్నీ ఖర్చుల కోసం కదా, అక్కడికి కాకుండా ఈ లైన్ దగ్గరికి క్రాసులు తీయటం ఎండ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకి ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్, ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క ఆర్మ్ రౌండ్. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్ చేసేసాం కాబట్టి ఫ్రంట్ సైడ్ ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోకూడదు, బ్యాక్ సైడ్ ఆర్మ్ రౌండ్కి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది 17.5, దాన్ని బై 2 చేసుకుంటే 8.75. ఇప్పుడు 8.75 కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుందాము. టేప్ని షోల్డర్ వైపు మరియు ఇటువైపు ఖర్చులకి వదిలేసి టేప్ని ఇలా మూవ్ చేస్తూ చెక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా 8.75 సరిపోయింది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కటింగ్ చేసుకోవడం ఫినిష్ అయిపోయింది. ఇలా కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది కూడా 2 మీటర్స్ తీసుకున్నాం కదా. ఇవి ఎడ్జెస్. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని డిఫరెంట్ వేస్లో ఫోల్డ్ చేసి కటింగ్ చేసుకోవచ్చు. ఇక నేను ఈ ఫోల్డింగ్ అనేది సింపుల్ అండ్ ఈజీ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది కాకుండా ఇంకొక 2 వేస్ ఉంటుంది. ఆ వేస్ అనేది ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 2 మీటర్స్ క్లాత్ని ఫస్ట్ ఇలా 2 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకి టోటల్ 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్, అది ఓపెన్ సైడ్. ఇక మనకి టచ్ చేస్తే లోపల ఇంకొక లేయర్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకొని మళ్ళీ ఫోల్డింగ్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక లైనింగ్ క్లాత్ని దీని మీద ఇలా పెట్టుకోవాలి. టాప్ యొక్క టోటల్ లెంత్ అనేది 41 ఇంచెస్. దానికి 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 42.5 ఇంచ్. పై వైపు నుంచి కిందకి టేప్ని ఇలా పెట్టుకొని 42.5 ఇంచ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. పై వైపును కూడా కరెక్ట్గా ఇక్కడ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ లైన్ దగ్గరికి ఈ లైనింగ్ క్లాత్ని కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఎందుకు ఇలా 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు ఈ సైడ్స్ అనేది కరెక్ట్గా షేప్ తెలియటం కోసం మనం ఇలా 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి.
అలా కటింగ్ చేసుకుంటేనే మనకి షేప్ అనేది బాటమ్ సైడ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోకుండా స్ట్రైట్గా కట్ చేసాము అంటే మనకి సైడ్స్న లాగేసినట్టు ఎక్కువ క్లాత్ వస్తుంది, ఈ మిడిల్లో పైకి వచ్చేస్తుంది. అలా రాకుండా షేప్ కరెక్ట్గా రావాలి అంటే ఇటువైపు 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ దగ్గర నుంచి ఈ లైనింగ్ క్లాత్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండే విధంగా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి ఈ 2 ఇంచెస్ పైకి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడికి ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ నెక్ మరియు బ్యాక్ నెక్ని కటింగ్ చేసుకోకూడదు. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ మిగిలిన ఈ క్లాత్ని యూజ్ చేసి హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇది 2 ఫోల్డ్స్, ఇది ఇంకొక 2 ఫోల్డ్స్. ఇలా 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్ కదా, ఈ ఫోల్డింగ్ సైడ్ మన వైపు ఉండే విధంగా ఇలా పెట్టుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 4.5 ఇంచ్, దానికి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. 4.5 ఇంచ్కి 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకుంటే 5.5 ఇంచ్. టేప్ని 5.5 ఇంచ్ దగ్గర ఇలా పెట్టుకొని పైన ఒక మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ స్ట్రైట్ లైన్ రావడం కోసము 5.5 ఇంచ్ దగ్గర ఒక మార్కు, 3.5 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక ఈ మార్క్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని 8.75 దగ్గర మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఆర్మ్ రౌండ్ అనేది 17.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 8.75 కదా, అందుకని 8.75 దగ్గర ఇలా మార్క్ చేసుకొని టేప్ని ఇలానే పెట్టుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాక బాటమ్ సైడ్ హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 12.5 ఇంచ్, దాన్ని బై 2 చేసుకుంటే 6.25. టేప్ని 6.25 దగ్గర ఇలా పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1.5 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ డాట్స్ని కలుపుతూ లైన్స్ డ్రా చేసుకోవాలి. పై వైపున ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ని డివైడ్ చేసుకొని వీటిని ఇలా పెట్టుకోవాలి. 1 సైడ్ క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ ఖర్చుల కోసం కదా, ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి మిడిల్లో 0.75 లోపలికి మార్క్ చేసుకొని క్రాసులు కటింగ్ చేసుకోవాలి. ఈ ఖర్చు లోపలికి క్రాసులు తీయకూడదు, ఇక్కడ నుంచి అవతలికి ఇలా కటింగ్ చేసుకోవాలి. దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇవి ఆల్రెడీ 2 లేయర్స్, దీన్ని మళ్ళీ 4 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ నెక్కి నెక్ పీసెస్ని కటింగ్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ నెక్కి
క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ నెక్ కదా, ఈ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ నెక్ని ఈ క్లాత్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నెక్ షేప్ని డ్రా చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకొని 1 ఇంచ్ విడ్త్ పెట్టుకొని ఇలా షేప్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా నెక్ పీసెస్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ లైనింగ్ క్లాత్కి బాటమ్ సైడ్ దీని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్స్ వైపు మనం కరెక్ట్గా కటింగ్ చేసుకున్నాం కాబట్టి ఈ షోల్డర్స్ వైపు కరెక్ట్గా ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఇలా పిన్స్ పెట్టుకొని లైనింగ్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ముడతలు రాకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా పిన్స్ పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకునేటప్పుడు కూడా కరెక్ట్గా ఈ లైనింగ్ ఎంతవరకు అయితే ఉందో కరెక్ట్గా అంతవరకే కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కటింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎండ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఇలా కటింగ్ చేసుకోవాలి. దీనికి ఎలాగైతే లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకున్నామో అలాగే ఇంకొక పీస్ కూడా లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ మరియు బ్యాక్ పీసెస్కి లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ పట్టుకునే దానికి మార్క్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ మరియు బ్యాక్ సైడ్ 2 సైడ్స్ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ సైడ్, ఇక్కడ డాట్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఈ మార్క్ దగ్గర ఇలా పట్టుకోవాలి, ఇక్కడ ఈ మార్క్ దగ్గర ఇలా పట్టుకొని ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఇక్కడికి ఎండ్ చేసుకోవాలి. అలాగే రిమైనింగ్ 3 డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా డాట్స్ కుట్టుకున్నాక నెక్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ నెక్ పీస్కి ఇటువైపున సింగిల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ పీస్ని నెక్కి ఇలా పెట్టుకొని ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నెక్కి నెక్ పీస్ని స్టిచ్ చేసుకున్నాక ఈ నెక్ మొత్తం ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా దీనికి ఎలాగైతే నెక్ పీస్ని జాయిన్ చేసుకున్నామో దీనికి కూడా అలాగే జాయిన్ చేసుకోవాలి. అలా జాయిన్ చేసుకున్నాక ఈ నెక్ మొత్తం ఇలా స్మాల్ డాట్స్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకోవాలి. అంటే ఈ ఖర్చులు అనేది ఇలాగే ఉంచుకొని ఈ నెక్ పీస్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ మీద ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. అలాగే దీనికి కూడా ఇలా టర్న్ చేసుకొని ఈ ఖర్చు అనేది ఇటువైపుకి ఇలాగే పెట్టుకొని ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్ మీద ఈ ఎడ్జ్లో ఈ నెక్ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసుకునేటప్పుడు
ఈ ఎడ్జ్లోనే స్టిచ్ వేసుకుంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. అంటే ఈ నెక్ పీస్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకున్నప్పుడు నెక్ పీస్ అనేది బయటికి కనిపించకుండా మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఇలా వేసుకున్నాక షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ షోల్డర్స్ని ఇలా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని బ్యాక్ పార్ట్ యొక్క షోల్డర్ మీద ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్ యొక్క నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి. సింగిల్ పాదం ఖర్చు పెట్టుకొని ఇక్కడ డబుల్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ నెక్ పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. షోల్డర్ మీద ఇలా పెట్టుకొని ఈ బ్యాక్ పార్ట్ యొక్క నెక్ పీస్ని దీని మీద ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ షోల్డర్ని జాయిన్ చేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా షోల్డర్స్ని జాయిన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని పక్కన పెట్టుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. అంటే ఈ 2 స్ట్రైట్ లైన్స్ ఒకవైపుకు ఉండే విధంగా ఇలా పెట్టుకోవాలి. తర్వాత లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకోవాలి. అంటే ఇది క్రాసులు తీసిందనమాట. ఇలా పెట్టుకొని దీన్ని అవతల వైపుకి ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మనము లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఈ క్రాస్లు అనేవి 2 ఒకవైపుకి రాకుండా 2 సైడ్స్కి వస్తాయన్నమాట. ఇలా ఈ ప్రాసెస్ని ఫాలో అయ్యి మనం ఇలా జాయిన్ చేసుకుంటే ఇలా పెట్టుకోవడం అన్నమాట. ఈ పెట్టుకునే విధానము ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే బిగినర్స్కి కన్ఫ్యూజ్ కాకుండా మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయిన్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకొని అవుటర్ సైడ్స్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఇక్కడ బాటమ్ సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇటువైపున ఇక్కడ ఇలా డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్నాక వీటిని బాడీకి అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ వైపు, ఇది బ్యాక్ వైపు. దీన్ని ఇలా పెట్టుకున్నప్పుడు ఇది క్రాసులు తీసింది కదా, ఇది ఫ్రంట్ వైపుకి వెళ్ళాలి. అలాంటప్పుడు దీన్ని ఇటువైపు ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లో మార్క్ పెట్టినాం కదా, ఆ మార్క్ షోల్డర్ జాయింట్ దగ్గర ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇటువైపున జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇటువైపున జాయిన్ చేసుకోవాలి. ఇంకొక హ్యాండ్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు క్రాస్ తీసింది ఇది కదా, దీన్ని ఇలా పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది అటువైపుకి ఇలా వస్తుంది. ఇలా హ్యాండ్స్ని జాయిన్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 12.5 ఇంచ్ అంటే 6.25. 6.25కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కుట్టు అనేది ఇక్కడికి ఇలా రానివ్వాలి. ఇక్కడ నుంచి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి ఇలా కుట్టుకోవాలి. ఈ హిప్ దగ్గర నుంచి కట్స్ అనేది మనము 1 ఇంచ్ మాత్రమే పెట్టాము హిప్ దగ్గర, అందుకని ఇక్కడ నుంచి మనం కుట్టు అనేది ఇక్కడ నుంచి ఇలా రానిచ్చి ఇలా కుట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా సైడ్స్ జాయిన్ చేసుకొని బాటమ్ సైడ్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాము అంటే టాప్ స్టిచ్ చేసుకోవడం ఫినిష్ అయిపోతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.